పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలలో ఓటీఎస్ నిధులు దుర్వినియోగమయ్యాయని బీజేపీ నేత మిడతల రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం 7వ లేఅవుట్లోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మిడతల రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం గృహ నిర్మాణాలకు అనువైనది కాదని 2022 సంవత్సరంలో కలెక్టర్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అప్పటికే అవినీతి రుచిమరిగిన హౌసింగ్ అధికారులు ఫౌండేషన్ నిబంధనలకు విరుద్ధంగా పనులు మొదలుపెట్టారన్నారు. హౌసింగ్ రూల్స్ కు విరుద్ధంగా 4 అడుగుల లోతులో బల్బు మెథడ్ లేకుండా నిర్మాణాలు చేశారన్నారు. హౌసింగ్ అధికారులు ఎంత దిగజారి ప్రవర్తిస్తే మేము అదే స్థాయిలో పోరాటం స్థాయిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రమేష్ హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ప్రసాద్, వెంకటేష్, శ్రీహరి, నరేంద్ర, సింగ్, సృజన, ఆదినారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం అనువైనది కాదని చెప్పి 2022 సంవత్సరంలో మేము కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేస్తే అవినీతికి రుచిమరిగిన అవినీతి అధికారులు హౌసింగ్ వాళ్లకు బీజేపీకి ఆ రోజు నుంచి ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండి లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నాము, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పి ఏ మౌలిక వసతులు కల్పించకుండా ఓటీఎస్ డబ్బుల్ని దిగమింగేశారు. ఈ లేఅవుట్లో ఇప్పటికి 500 ఇళ్లను మేము పరిశీలించాం. అందులో 300 ఇళ్లకు పగుళ్ళు వచ్చి ఉన్నాయి. దీనికి నైతిక బాధ్యత హౌసింగ్ నిర్మాణం వహించాలని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కట్టొద్దు అని చెప్పాం. నువ్వు కానీ కట్ట తెలిస్తే పైలింగ్ సిస్టమ్ వేసావు. పైలింగ్ సిస్టంలో 10 అడుగులు లోతు గుంట తీసి బల్బు సిస్టమ్ పెట్టాలి. బల్బు సిస్టమ్ పెట్టలేదు. పైలింగ్ సిస్టంలో 4 అడుగులు మాత్రమే గుంటలు తీసి నువ్వు చేయడం జరిగింది. పిల్లర్స్ సిస్టాన్ని అవాయిడ్ చేసావు. పిల్లర్స్కైనా 70,000, పైలింగ్కి అయినా 70,000, ఓపెన్ ఫౌండేషన్ అయితే 70,000. నాణ్యత రహితంగా కాంట్రాక్టర్లతో కుమ్మైపోయాయి. అవినీతికి పాల్పడడం వల్ల ఈ గృహాలు ఏవి కూడా నివాస యోగ్యం కాకుండా పోయినాయి. దీనికి సంపూర్ణ బాధ్యత హౌసింగ్ అధికారులు వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు కాంట్రాక్టర్లకు కానీ ఈ యొక్క పెద్ద మేస్త్రులకు కానీ ప్రభుత్వానికి కానీ అగ్రిమెంట్ వ్యవస్థ లేకుండా ఇక గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కాలంలో ఇక్కడ మేము లబ్ధిదారుల్ని విచారిస్తే హౌసింగ్ లిస్టు ప్రకారం మెటీరియల్ మేము లబ్ధిదారులు తీసుకున్నారు, కాంట్రాక్టర్కి మెటీరియల్ ఇచ్చారు అనే అంశాలను లబ్ధిదారులను అడిగితే మాకు తెలియదయ్యా, మాకు మెటీరియల్ ఇవ్వలేదు, మేము ఎక్కడ ఇల్లు కట్టుకున్నాము, మాకు తెలియదు అని చెప్తున్నారు. అంటే మీరు గోడౌన్లలో ఫోర్జరీ సంతకాలు వేసుకొని సిమెంట్ స్టీల్ అమ్మేసుకొని లబ్ధిదారులకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులంటే మీరు దోచుకుతుండడానికి దాన్ని వినియోగించుకొని పేదవాళ్ళుగా జీవించేటట్టు ఈ యొక్క నాసిరకమైన ఇళ్లను నిర్మించి అందరు పేదల కడుపు కొడుతున్నారు. మీరు మిమ్మల్ని క్షమించదు లేదు. దీని మీద నైతిక బాధ్యత వహించి ఈ ఇళ్ళన్నింటినీ కూడా హౌసింగ్ అధికారులు వాళ్ళ సొంత డబ్బులతో కానీ కట్టకపోతే దీన్ని సుప్రీంకోర్టుకైనా సరే దీన్ని దాఖలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.
Hi Nilor, please subscribe to N3 TV.